బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పరిధిలో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై బదిలీ వేటు పడింది. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించారనే ఆరోపణలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరో ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలపై సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎల్బీ నగర్ డిఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ను నాగోల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించాలని రాచకొండ సిపి ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై బదిలీ వేటు పడింది. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించారనే ఆరోపణలతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరో ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎల్బీ నగర్ డిఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ను నాగోల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించాలని రాచకొండ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పరిధిలో నాగోల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి పరశురాంపై బదిలీ వేటు పడింది. అదేవిధంగా సిపి కేసు ఏది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా కూడా బాధితుల నుంచి బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టకుండా బాధితులను బెదిరించడం నేపథ్యంలో కూడా ఏదైతే బదిలీ వేటేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏఎస్ఐగా ఉన్నటువంటి అంజయ్యపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు మనం చూస్తే తదుపరి ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ డిఐగా పనిచేస్తున్నటువంటి విధులుగా నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ నాగోల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించాలంటూ కూడా రాచకొండ సిపి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించిన వివాదంలో పూర్తిగా పోలీసుల చాకచక్యంతో మరోవైపు మనం చూస్తే బాధితులకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయకుండా చేసినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వెంటనే రియాక్షన్ రావడం జరిగింది. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే అధికారులను కూడా సస్పెండ్ చేయడంతో పాటుగా మరోవైపు బదిలీ వేట్లు కూడా వేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.